తీరండి ముందు తీరా ఏమవుతా మా ఆయన పెట్టాను ఫ్రెండ్స్ చూడట మాడ పెట్టుకొని అవుతాడు అని చెయ్యి 15 సెకండ్లు ఆన్ చేసి నేను. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇవాళ అయితే మా పిల్లలు అయితే వచ్చారు ఫ్రెండ్స్, వచ్చి 2 days అయింది. అందుకని మా వాళ్ళు అయితే చపాతీలు చేయమని అడిగారు, చపాతీలు చేస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, మా ఆయన చూడండి ఎట్లా కాలుస్తున్నాడు, ఇట్లా కాలవండి మీరు కూడా. అంత దూరం అందుకోదా మనం మాట్లాడేది. నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు, స్టోరీ క్రియేట్ చేసి మాట్లాడిపోదా తీరా మెసేజ్ ఇంకోసేది ఫ్రెండ్స్. చపాతీలకు అయితే చికెన్ అయితే మాకైతే చపాతీలు చేస్తే చికెన్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. అంటే మాకని కాదు కానీ మా పిల్లలు అయితే ఈరోజు వచ్చారు కదా చికెన్ ఇంట్లో చేసుకున్న చికెన్ ఉంటే దాని కాంబినేషన్ వేరు, మీరు కూడా ట్రై చేయండి. చికెన్ అయితే తెచ్చారు ఫ్రెండ్స్, కోస్తున్నాను, క్లీన్ చేసి ఇక వండాలి. మా వాళ్ళకైతే నేను వండేసేలైతే పొడి తెల్లంగా వస్తాయి. కమ్మనకాయ గట్టిగా ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ కూర తెచ్చినా కోడిని తెచ్చినా నేను కొయ్యాల్సిందే. మా ఆయన అయితే చేయడు ఫ్రెండ్స్. అదొక గిలంట, కోసేటప్పుడు చూస్తే మళ్ళీ వండి పెడితే తింటాడు. మళ్ళీ వండి పెడితే తినేదంటే మొదటి నుంచి మాకు అలవాటు చేయలేదు మా అమ్మ మా నాన్న కోసేది. అది కాకుండా అది కానీ కోసేమనుకో మొదటి నుంచి మీ అమ్మ మీ నాన్న బాగానే పెంచారు, వచ్చి పెళ్ళాలు చేసి పెట్టాలి మీకు ఫ్రెండ్స్. మీ ఇళ్లలో మగోళ్ళు కోస్తారా, లేకపోతే కోడిని కూడా కోయరు ఫ్రెండ్స్, కానీ తెచ్చిన కూర కొయ్యాలి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరైతే మీ పిల్లల్ని ఇలా పెంచకండి, మగ పిల్లకాయలకు నేర్పించే పనులు నేర్పియండి. రే నువ్వు కోస్తారా? నువ్వు కోస్తారా కోడినా? నువ్వురా అయ్యా కోడి కిరుగుడు కోసేస్తాడు, కిరుగుడు కోస్తలే సాయి కొడుకు వెళ్ళాడు అటు చూడు. వేసుకోదు, రేపు పెళ్ళాల మీ అమ్మల్ని పెడతారు వచ్చి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూర అయితే కోసి పొయ్యి మీద పెట్టేసాను. మా ఆయన అయితే పాపం కూరగాయలు కట్టి కాడు కూర్చోడు నాకు హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే జంబులు ఇక్కడ పంపు తెలుసు నీకు, చికెన్ నువ్వు కోసే కూడా కూరగాయలు నేను కోస్తున్నాను కాబట్టి జంబులు వెయ్యాలయ్యా. అది అట్ట కొయ్యలేవు కాబట్టి కూరగాయలను కట్ చేసి నేను ఏదో పని చూసుకునే లోపల, అంతే కదా. అంతే కదా ఫ్రెండ్స్, ఏదో ఒక హెల్ప్ చేయాలన్నమాట. ఉల్లిపాయలు సరుకులు అయితే తెచ్చాడు. ఏంటిదే తెల్లగడ్డలు, ఆ రేట్లు వేపుకొచ్చురా 500 ఫ్రెండ్స్. మేమైతే మా పిల్లలు వచ్చారని ఇక్కడ సెలవులు అయిపోవచ్చింది. వాళ్ళు ఇక్కడ కాలేజీ కోసం ఆ కాగితాలు ఈ కాగితాలు అని తిరుగుతాయి, ఇళ్ళకాడే ఉండిపోయారు. మేమైతే తోటలోకి వచ్చారని చికెన్ వండమన్నారు. అట్టే తోటలలో వండుకొని తినే థ్రిల్లే వేరు ఫ్రెండ్స్. ఇంటికాడంత రాదనమాట చుట్టూ పచ్చదనానికి, అంటే ఆ ఫీలింగ్ అనేది ఒక వైపు వస్తుంది అనమాట. మనం బయటికి వెళ్ళి వండుకొని తింటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. పాయసం చేద్దామని సేమియా పట్టాలి కొద్దిగా, అయితే ఎండలకి పాయసం చేసుకుంటే చల్లగా ఉంటుంది కడుపులో. చూసారా ఫ్రెండ్స్, మన డబ్బులు కరెక్ట్గా తీసుకుంటారు. చూడండి పురుగులు ఎట్టున్నాయో జీడిపప్పులో. నేను చెప్పిందే చిన్న 2 ప్యాకెట్లు, దాంట్లో చూడండి ఇది ఎట్టుందో అసలు. మా ఇంట్లో అయినా వెళ్తాడు తెస్తాడంటే ఆ వస్తువు ఎట్టుందో కూడా చూడడు. నేను ఇంటికి వచ్చి తిట్టిన పాట మొహం ఎట్టబెట్టుకుని నవ్వుకుంటాడు నేను తిడుతుంటే. తీసింది దాంట్లో వేసేసింది, నేనేం చేసేది చూసుకోవాలయ్యా. వాళ్ళదేం పోయా వాళ్ళ వస్తువు వాళ్ళకి అమ్ముడు పోవాలా, మాకేమో నోరకు నేర్పుతారా. చూడండి ఇప్పుడు ఎంత ఈ ప్యాకెట్ 20 రూపాయలు ఫ్రెండ్స్. అదే నా విషయం కదా, మీకైనా సరే ఏదైనా వస్తువు వాళ్ళు కవర్లు వేసారంటే తీసుకొని చూసుకోండి. మనకేం ఓరకనే ఇవ్వట్లే, డబ్బులు ఎవరికేం ఓరకనే రావు అన్నట్టు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాము, ఇంతకు ముందు ఇలాగే సరుకులు తడకపోతే 100 రూపాయలు ఎక్స్ట్రా వేసారు బిల్లులో. లెక్క కూడా చూసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు తప్పేస్తారని కాదు, పొరపాట్లని వాళ్ళకి మనకి జరుగుతాయి, కానీ లెక్క అనేది చూసుకోండి. మాకైతే పోయినసారి పోయినప్పుడు 100 రూపాయలు బొక్క. అరుణ ఇంటికి వచ్చి లెక్కేసింది, ఇంటికి వచ్చి లెక్కేసారంటే అంటే వాళ్ళు తప్పు లెక్కారు కదా అన్నట్టుగా వచ్చేసావు, కానీ మాకు ఇంటికి వచ్చాక లెక్కేసుకుంటూ 100 రూపాయలు పోదామా అని అన్నాను నేను.
100 రూపాయల కోసం 200 ఆయిల్ కాజేస్తావా అని అన్నాడు. అందుకని గమ్ముగా అయిపోయాను. అందుకని ఈసారి రెండోసారి జాగ్రత్తగా లెక్క చూసుకొని తెమ్మన్నాను. లెక్క చూసాడు కానీ ఈ మాత్రం బొక్క. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫ్రెండ్స్ నాకు సహాయం చేసేవాళ్ళు చూడండి. మా ఆయన అయితే రసం కోసం పిలుస్తాడు, మా వాడైతే మసాలా దంచిస్తాడు, నేనైతే కూర అయితే రెడీ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పటికే 10 అయిపోయింది ఫ్రెండ్స్. ఆకలి అయితే దంచేస్తుంది. చికెన్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టాను. చికెన్ కర్రీ మా వాడైతే పచ్చిది కాదు ఉడకబెట్టి తినేస్తాడు. మా పెద్దోడు వాడు కూడా ఉన్నాడు ఈడ, కాకపోతే వీడియోలోకి రానని చెప్పి పక్కన దాంకోడు. అట్ట బాసడా ఫ్రెండ్స్, చికెన్ మీరు ఎట్ట వండుతారో మాకు కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా ఉడకబెట్టి వండుతాను, మా వాళ్ళకి ఇట్లాగే ఇష్టం. ఫ్రెండ్స్ ఇది దేనికి అనుకుంటున్నారా? ఇదైతే రసం. మాకైతే చికెన్ అయితే రసం అయితే ఖచ్చితంగా ఉండాలి. మా పిల్లలకి మా ఆయనకి రసం ఉండాలి. ఒక చికెన్ తెచ్చుకున్నారు, అందుకని నేను రసంకి అయితే ఆయన చేత పిసికిస్తాను. టమాటా రసం పెడతాను, అదైతే నేను పిసకలేను. అందుకని రసం అయితే ఆయన పిసుకుతాడు, మసాలా అయితే వాడు దంచుతున్నాడు. అందుకే ఫ్రెండ్స్ ఆడపిల్లకాయలు కనబడేది, ఆడపిల్లకాయలు లేకపోతే మొగపిల్లకాయలు కదా. ఇప్పుడు దీన్ని అయితే ఏపుడులాగా అయితే కూడా మనం చేసేసుకోవచ్చు. ఏముంది దీంట్లో మసాలా వేసుకొని బాగా ఏదైనా దించేసుకోవచ్చు. అది ఫ్రై అవ్వద్ది, లేదంటే కొంచెం వాటర్ వేసుకుంటే కర్రీ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే చపాతీ కాబట్టి చపాతీలోకి కర్రీ ఉడికిపోయింది. వేసి మా వాడైతే దంచాడు, మక్కాయ కొడుకు మసాలాకి దంచాడు. వేసి వీడైతే వాళ్ళ అమ్మకు కూడా బాగా హెల్ప్ చేస్తాడు. మా వాడే దొంగ వెళ్ళిపోయాడు సైడ్కి. ఆయన అది కాక ఫోన్లో పడకూడదు, సైడ్కి వెళ్ళిపోయాడు. కూర అయితే అయిపోయింది. కొత్తిమీర వేసుకొని వేసుకున్నాం. మసాలా కూడా వేసావా? అందుకే స్మెల్ వస్తుంది, అదిరిపోతుంది. అన్నీ వేసేసాను. దించేసుకున్నాం ఫ్రెండ్స్. చపాతీలోకి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. ఈడ ఇంకా దంచుడు కార్యక్రమం పెట్టినాడు దేని కదా? రసంకి టమాటా రసం పెడదాము. ఇందాక నేను టమాటా రసం ఓకే నీ చాకు బిస్కిచ్చింది అయ్యానయ్యా. అవి నేను చెప్పా వీడియోలో. అయ్యేగా మరి ఉప్పు చూద్దురు అయితే. నువ్వే చూడు. చల్లారైతే ఏంటంటే మనకి ఉప్పు అనేది పట్టదు. అంటే వేడి మీద చూసుకో ఉప్పు అనేది. కొంతమంది వేడి ముందు చూస్తే తెలియదు అంటారు. తగ్గింది. ఆహా వాటికైతే ఉంది. ఉప్పు తక్కువ అయితే కారంగానే ఉంటుంది ఏ కూర అయినా. ఉప్పు కరెక్ట్గా ఉంటే కారం అనిపించదు, ఏ కూర అయినా అంతే. ఫ్రెండ్స్ మా ఆయన అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్టా కాల్చాడో, అందుకని ఆయనకి చాలియా 3 చాలా. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా వండుకొని తిన్నారా? ఫ్రెండ్స్ సెలవులలో మీ పిల్లలు ఎవరైనా వచ్చుంటే మీరు కూడా ఇట్లా వండుకొని తింటారా? కామెంట్ చేయండి. మా వాళ్ళకి చికెన్ ఉంటే ఖచ్చితంగా చపాతీలు ఉండాలి, చికెన్ ఉంటే రసం కూడా ఉండాలి. ఆనియన్యా కాంబినేషన్ ఉల్లిపాయ. ఫ్రెండ్స్ లేట్ అయినా టైం ఎంతైనా పర్లేదు కానీ కొంచెం అటు ఇటుగా అరగంటకి అటు ఇటుగా వండుకున్నాం. మన ఇంట్లో వండుకునే చాలా మేలు ఫ్రెండ్స్, మనకి హెల్దీ పరంగా కూడా. మా ఇంట్లో అయితే తక్కువ, చాలా బయట తింటాం. ఎట్టుంది కుదిరింది? ఏమన్నా తక్కువైందా? ఏం తక్కువ
సరిగ్గా ఉంది అంతే. హాట్ అంటే వేడి మీద కొద్దిగా హాట్గా ఉంది, కానీ బాగా కుదిరింది, సూపర్గా అయితే కుదిరింది. అరుణ ఈ మధ్య వీడియోలు తీసే కొంచెం చేతి వంటది బాగా కుదురుతుంది. అంతకుముందు బాగా పాపం బాగుంది అది, ఇది కానీ ఇప్పుడు అంటే స్పెషల్ ఇంకా స్పెషల్ అనమాట. చూసారా మా వాడు అప్పుడే స్పెషల్ అన్నాడు, అంటే మా వాడికి అంత టేస్ట్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు మీ పిల్లలతో గడిపిన క్షణాలు ఏమైనా ఉంటే మాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇది మాది వాళ్ళ వీడియో ఇది ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పిల్లలకైతే సెలవులు అయిపోతున్నాయి, మీరైతే మీ పిల్లలకి ఏమేమి వండి పెట్టారు మాకైతే కామెంట్ చేయండి. మా వాళ్ళు అయితే లాస్ట్ అయితే వచ్చారు, మాకు తగ్గది మేమేదో చేసి పెట్టాము. మా అక్కయ్య కొడుకు అయితే ఇవాళైతే వెళ్ళిపోతానంటున్నాడు ఊరికి. మా వాళ్ళు అయితే ఉంటారు 2 రోజులు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.